ఆ మేనిఫెస్టోని ఇంకొన్ని సవరణలతోటి జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కలిపి అలయన్స్ పార్ట్నర్స్గా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఫైనల్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో యథావిధిగా అమలు జరుగుతుందా లేదా, ఎన్నికలకు ముందు ప్రజామోదం పొందటం కోసం, ప్రజల మద్దతు దక్కించుకోవటం కోసం కొన్ని వాగ్దానాలు చేసి పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను కనుక విస్మరిస్తే 100% దాన్ని ప్రస్తావించవచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అందులో ఎటువంటి డౌటు లేదు. అది వైసీపీ పార్టీకి ఆ విధంగా ప్రశ్నించే హక్కు లేదని కూడా మనం చెప్పలేం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే నైతిక హక్కు గురించి కూడా నేను అదే చెప్తా. ఇక్కడ 2019 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నప్పటి నుంచి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే గడప గడపకు మన ప్రభుత్వం, వాస్తవంగా గడప గడపకు వైసీపీ అని మొదలుపెట్టి తర్వాత దాన్ని మన ప్రభుత్వంగా మార్చారు. తర్వాత జగనన్నకు చెబుదాం, జగనన్న మా నమ్మకం నువ్వే జగన్, ఇట్లా రకరకాల కార్యక్రమాలతోటి తన శ్రేణుల్ని ప్రతి 6 నెలలకి 3 నెలలకి గడపకి పంపించాడు. అలాగే మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఆయన కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పని భజన చేస్తూ వచ్చారు. 2,70,000 కోట్ల రూపాయలు నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలని నేరుగా అని చెప్పని దీర్ఘాలు తీసి మధ్యలో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకి నేను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చేర్చాను అని చెప్పని ప్రచారం చేసుకున్నారు. మరి ఇంత ప్రచారము, ఇంత ఆర్భాటము, ఇన్ని కార్యక్రమాలు టేకప్ చేసినా ప్రజల నుంచి అంతటి తిరస్కారానికి ఎందుకు గురి కావాల్సి వచ్చింది అంటే అక్కడ మీరు సంక్షేమాన్ని అమలు చేశారు, అమలు చేసినా ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఏంటి అక్కడ సంక్షేమం ఒక్కటే పాలనకి గీట్రాయి కాదు, సంక్షేమంతో పాటుగా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రజలకి సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి, బెటర్ లివబుల్ స్టాండర్డ్స్ ఉండాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, వాళ్ళ పిల్లలకి ఉపాధి కల్పన జరగాలి. అదే సందర్భంలో పవర్ టారిఫ్లు, ఆర్టీసీ టారిఫ్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వీటిని అన్నిటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటుగా సంక్షేమం, అంతే తప్ప ఒక్క సంక్షేమం ప్రాతిపదికగానే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఓన్ చేసుకోరు, డిజోన్ చేసుకోరు. సంక్షేమం అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తూ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది, రాబోయే ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయి. కాబట్టి వాళ్ళ ఏమని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆయన, గత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో మీకు ఇప్పటికీ ఈ పథకాలు మాత్రమే అందాయి, ఈ పథకాలు మీకు ఇంకా అందాల్సి ఉన్నాయి, వీటి ద్వారా మీకు ఒక్కొక్క ఇంటికి ఇంత నష్టం చేకూరింది అని చెప్పని, ఆ రోజుల్లో మీకు ఒక్కొక్క కుటుంబానికి ఇంత లబ్ధి చేకూర్చామని చెప్పని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకున్నారు. ప్రతి గడపకి వెళ్ళి మీకు ఇన్ని సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా, జగన్ అన్న ద్వారా ఇంత లబ్ధి చేకూరింది అని చెప్పని ప్రతి అంటే ప్రతి ఇంటికి వాళ్ళకి సంబంధించిన ఒక అకౌంట్ వేసి పాంప్లెట్లు ఇచ్చారు. ఆ పాంప్లెట్లు ఇచ్చిన సందర్భంలోనే చాలా కాంట్రడిక్షన్స్ కూడా వచ్చినాయి. మాకు ఈ పథకం ఎప్పుడు ఇచ్చావా, మాకు భూమి లేదు, నువ్వు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చావా అని చెప్పి మొహాన్ని నిలదీసిన సందర్భం అయితే మొహం చాటుగా వచ్చేసారు. అదే అంటున్నా, నువ్వు వీటి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చిన రోడ్డు ఎలా ఉంది, ఈ మురుగునీటి వ్యవస్థ ఎలా ఉంది, ఈ దోమలు ఎలా ఉన్నాయి, మా పిల్లలకి ఉద్యోగాలు ఏవి, మెగా డిఎస్సి ఇస్తానన్నావు, నీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, వాటి సంగతి ఏంటి అని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఇంకా మాట్లాడుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్, వాస్తవంగా ఇది మన గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం అధికారిక కార్యక్రమం, శాసనసభ్యులు పాల్గొవాలి, పార్టీ ఇన్ఛార్జీలు. అసలు దేవినేని అవినాష్ ఏ ప్రోటోకాల్ తోటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు? అలా పాల్గొన్న సందర్భంగా అతన్ని ఒక మైనారిటీ మహిళ ఈ అంశాల పట్ల నిలదీసింది అన్న కారణంతో ఆమె ఇంటి మీద పడి దాడి చేసి వాళ్ళని ఏ విధంగా గాయపరిచారో చూసాం మనం. అంటే ఏంటి అక్కడ ప్రశ్నించారు అని అంటే జులుం ప్రదర్శించడమే, దాడి చేయడమే. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండదు, కానీ ఈయన మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. వీళ్ళు పెట్టి పుట్టారు విమర్శ చేయడానికి. కాబట్టి వాళ్ళ అంటే అరాచకం అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ఇంకా ఆనాటి నుంచి ఈనాటికి మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు మొన్న ఆయన పొదిలి పర్యటనకి ఎందుకు వెళ్ళాడండి? పొగాకు రైతుల కొనుగోలు సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్ళాడు. రైతుల సమస్యల గురించి మాట్లాడే హక్కు నీకుంది, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే హక్కు నీకుంది, బాధ్యత కూడా నీకుంది. కానీ అక్కడ నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం టేకప్ చేయడానికి నీకు హక్కు ఉందా? నీ ప్రవర్తన పట్ల, నీ పార్టీ వైఖరి పట్ల, నీ నాయకులు నీ ఛానల్లో చేసిన వ్యాఖ్యల పట్ల కొద్దిమంది మహిళలు నిరసన తెలియజేస్తే మాత్రం వాళ్ళ మీద దాడులు చేస్తావా?
అడ్డుకోపోయిన పోలీసులను గాయపరుస్తావా? అంటే ఏ విధమైన వైఖరి ప్రదర్శిస్తున్నావు? వీటినేటిని ప్రజల పరిగణలోకి తీసుకోవట్లేదా? 100కి 100 పాళ్ళు ఇవాళ ప్రజలు అడుగుతారుగా, ఇప్పుడు వెళ్తే అడుగుతారుగా, ఖచ్చితంగా ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇంకొకటి కూడా చెప్తున్నా, అంటే ఇప్పటికిప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, హానీమూన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, 1 సంవత్సరం వరకు సంయమనం పాటించాం. మనం సంయమనం ఎప్పుడు ఎక్కడ పాటించావు? నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని ఢిల్లీ వెళ్ళి ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నెల రోజుల్లో, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని ఫ్యాబ్రికేటెడ్ లెక్కలతో నేషనల్ మీడియా ముందెళ్ళి ధర్నా పెట్టేవాళ్ళు. ఎక్కడ నువ్వు ఓర్పు పాటించావు? ప్రభుత్వానికి 1 year వరకు నేను పాటించాను. ఆ నెల రోజులు ఆయనకు నిద్ర లేదు, తిన్నాడో లేదో తెలియదు. ఎందుకంటే మీరు చూసారు వెంటనే ప్రెస్ మీట్ లోనే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్. ఆఖరికి జాతీయ మీడియా అడిగారు మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా అని చెప్పని. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అన్ని హత్యలు జరిగినాయి అంటున్నావు, ఎక్కడ జరిగినాయి, ఎవరు చనిపోయారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో పోస్ట్ మార్టం డీటెయిల్స్ ఉంటే ఇవ్వమని అడిగారు. ఒక్కదానికి స్పందించరు. గాలి ఆరోపణలు చేయటం, గాలి ప్రోగ్రాములు టేకప్ చేయటం. 100కి 100 పాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకి వెళ్ళి ఈ రోజు మీకు ఈ సంవత్సరం ఒక పక్క ప్రభుత్వం క్లారిటీతో ఉంది, ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము కొన్ని అమలు చేసాం, ఇంకా కొన్ని పలానా అమలు చేస్తామని చెప్పి ప్రజల వైపు నుంచి ఎక్కడ వ్యతిరేక స్పందన వ్యక్తం కావటంలా. కానీ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి.